ఈ ఆపరేషన్ గురించి విని పొద్దునుంచి మైండ్ పనిచేయడం లేదు. ఆపరేషన్ స్పైడర్ వెబ్. ఈ ఆపరేషన్ యుక్రెయిన్ రష్యా పైన నిన్న లాంచ్ చేసింది. ప్రపంచం మొత్తం ఈ ఆపరేషన్ గురించే మాట్లాడుతున్నారండి. ఈ అటాక్ ను ఇజ్రాయెల్ హిజ్బుల్లా పైన లాంచ్ చేసిన పేజర్ దాడితో పోలుస్తున్నారు. ఎన్ని రోజులు జెలెన్స్కీను జోకర్ లా చూసాం, కానీ ఈ ఆపరేషన్ తర్వాత సడన్ గా ఇతను యూరోప్ లో హీరో అయ్యాడు. అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. నిన్న అంటే జూన్ 1 రోజు యుక్రెయిన్ యొక్క దాదాపు 120 డ్రోన్స్ రష్యా లోపల ట్రక్స్ ద్వారా చొరబడి రష్యాలో విధ్వంసాన్ని సృష్టించాయి. రష్యా ఒక 41 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను, అవాక్స్ వంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ను లేపేశాయి. ఒకేసారి 5 మిలిటరీ బేసెస్ పైన దాడి చేశాయి. ఈ దుస్సాహసానికి ప్రతీకారం రష్యా తప్పకుండా తీర్చుకుంటుంది. కొన్ని సోర్సెస్ ఆధారంగా రష్యా అణు ఆయుధాల ప్రయోగానికి సిద్ధమవుతోంది అంటున్నారు. యూరోప్ మొత్తం హై అలర్ట్ లో ఉంది. నాటో దేశాలన్నీ ఆపుకొని కూర్చున్నాయి. పడుకున్న పుటిన్ను లేపారు. రష్యా ప్రతిదాడి అనేది ఇన్ఫినిటీ. ఇది మాత్రం చెప్పగలను. మీకు ట్రోజన్ హార్స్ స్టోరీ తెలుసా? ద ట్రాయ్ అనే నగరాన్ని ఆక్రమించడానికి, ట్రాయ్ రాజ్యం యొక్క రాజైన ప్రియామ్ను ఓడించడానికి గ్రీస్ ఐలాండ్ లో అతి చిన్న ఇథాకా అనబడే రాజ్యం యొక్క సైన్యం ట్రాయ్ నగర రాజుకు ఒక ట్రోజన్ హార్స్ ను గిఫ్ట్ గా బహుకరించింది. ఈ ట్రోజన్ హార్స్ లో ఈ చెక్క గుర్రం లోపల గ్రీక్ సైనికులు దాక్కొని ఉన్నారు. ఈ ట్రోజన్ హార్స్ ట్రాయ్ నగరం లోపలికి వెళ్లిన తర్వాత గుర్రం నుండి గ్రీక్ సైనికులు బయటకు వచ్చి ట్రాయ్ యొక్క పెద్ద సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ఆక్రమిస్తారు. ఇది ఇంగ్లీష్ స్టోరీ. తెలుగు స్టోరీ చెప్తా వినండి. రాజమౌళి గారి RRR మూవీలో మిస్టర్ జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైతే ఒక ట్రక్ లో క్రూర జంతువులను తీసుకువెళ్లి బ్రిటిష్ సామ్రాజ్యం పైన సడన్ గా దాడి చేస్తాడో, ఒక అడవిలోని చిన్న గ్రామానికి కాపరి లాంటి ఒక భీమ్ అనే క్యారెక్టర్ లాంచ్ చేసిన ఆపరేషన్ నే ట్రోజన్ హార్స్ మూవ్మెంట్ అంటారు. ఈ జెలెన్స్కీ కూడా సేమ్ అలాగే చేశాడు. మైటీ రష్యన్ రాజ్యాన్ని కొన్ని డ్రోన్స్ ద్వారా, కేవలం లక్షల విలువ ఉన్న చిన్న చిన్న డ్రోన్స్ ద్వారా దాడి చేశాడు. ఈ ఆపరేషన్ ను 18 నెలలు ప్లాన్ చేశారంట. ఇలాంటి స్వామ్ డ్రోన్స్ తోనే పాకిస్తాన్ చేసిన దాడిని మన భారత్ యొక్క ఆర్టిలరీ గన్స్ అండ్ ఆకాశ్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఎదుర్కొన్న తీరు చూస్తే గర్వంగా ఉంటుంది. రష్యా యాక్చువల్లీ చేసిన తప్పేంటి, ఆపరేషన్ ను ఎలా లాంచ్ చేశారు అనేది క్లియర్ గా మ్యాప్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు 1 మినిట్ తీసుకుంటున్నా. సైనికుల ద్వారా యుద్ధాలు చేసే రోజులు పోయాయి. అత్యాధునిక యుద్ధ ఆయుధాలు యుద్ధ నీతిని మారుస్తున్నాయి. ఇండియన్ మేడ్ L-70 ఆర్టిలరీ గన్స్, ఆకాశ్, బ్రహ్మోస్ వంటి మిజైల్స్ చైనీస్ డిఫెన్స్ మార్కెట్ ని ఢీ కొడుతున్నాయి. తద్వారా ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోంది. నెలకు కేవలం 2000 ఇన్వెస్ట్ చేయగలిగితే భారత్ తో పాటు మీరు కూడా గ్రో అవ్వచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసే పెట్టుబడి సేఫ్ గా ఉండడానికి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ నిఫ్టీ 500 మల్టీ ఫ్యాక్టర్ 50 ఇండెక్స్ ఫండ్ అనబడే ఒక NFO ను ప్రవేశపెట్టడం జరిగింది. దీని యొక్క లాస్ట్ డేట్ జూన్ 4 వరకు ఎక్స్టెండ్ అయింది. ఇంకా 2 డేస్ మాత్రమే మిగిలి ఉంది. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. దీని యొక్క NAV 10 రూపీస్. ఈ ఇండెక్స్ యొక్క యాన్యువల్ యావరేజ్ రిటర్న్స్ 21% సిన్స్ ఇన్సెప్షన్. లాస్ట్ 5 ఇయర్స్ లో ఇది 31.7% రిటర్న్స్ ను ఇచ్చింది. మన NRI మిత్రులకు ఇది మంచి ఆపర్చునిటీ. నెలకు 18,000 ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. ఇవన్నీ కాకుండా దీంట్లో మీ మంత్లీ ప్రీమియం లోని 120 టైమ్స్ లైఫ్ కవర్ కూడా లభిస్తుంది. యాన్యువల్ ప్రీమియం అప్ టు 2.5 lakhs వరకు. మెచ్యూరిటీ అనేది ట్యాక్స్ ఫ్రీ అవుతుంది అన్నమాట. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళ కోసం లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. లాస్ట్ డేట్ జూన్ 4 వరకు ఎక్స్టెండ్ అయింది. 2 డేస్ మాత్రమే మిగిలి ఉంది. లాస్ట్ మినిట్ లో రష్ అవ్వకుండా వెంటనే అవైల్ చేసుకోండి. మీకు సౌకర్యంగా ఉండడానికి QR కోడ్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఇది రష్యా, ఇది యుక్రెయిన్. రష్యాలోని ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, ఇవానోవో, రియాజాన్, అమూర్ రీజియన్స్, సైబేరియా, ఈ 5 లొకేషన్స్ లో రష్యా ఒక ఎయిర్ అండ్ మిలిటరీ బేసెస్ ఉంటాయి. ఈ మిలిటరీ బేసెస్ యుక్రెయిన్ బార్డర్ నుండి చాలా దూరంగా ఉంటాయి. అంటే కొన్ని 2000-4000 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి. యుక్రెయిన్ గత 18 నెలల నుండి రష్యా పైన అటాక్ చేయడానికి ట్రక్స్ ను రెడీ చేసుకుంది. ఈ ట్రక్స్ లో ఫస్ట్ పర్సన్ వ్యూ అనబడే స్వామ్ డ్రోన్స్ ను ప్లేస్ చేసింది. ఈ ట్రక్స్ అన్నిటినీ యుక్రెయిన్ రష్యా లోపల పంపింది. ఇక్కడ యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న వీళ్ళ మధ్య వ్యాపారం కూడా జరుగుతోంది. సైమల్టేనియస్లీ ట్రేడ్ కూడా చేస్తున్నారు. కార్గో ట్రక్స్ వెళ్తున్నాయి, వస్తున్నాయి. యుక్రెయిన్ నుండి రష్యాకు, రష్యా నుండి యుక్రెయిన్ కు వ్యాపార సామాన్లు సరఫరా చేసే ట్రక్స్ వెళ్తున్నాయి, వస్తున్నాయి అన్నమాట. మనం పాక్తో యుద్ధం చేసే ముందు వజా బార్డర్ ను, ట్రేడ్ రూట్స్ ను అన్నిటినీ క్లోజ్ చేశాం. ఎందుకు క్లోజ్ చేశామంటే శత్రువు మన లోపల చొరబడకూడదనే క్లోజ్ చేశాం. బట్ వీళ్ళ మధ్య వ్యాపారం అలానే ఉంది కాబట్టే కార్గో ట్రక్స్ ను యుక్రెయిన్ తెలివిగా రష్యా లోపలికి పంపింది అన్నమాట. ఈ ట్రక్స్ అన్ని రష్యా యొక్క కీ మిలిటరీ బేసెస్ అయిన బెలాయా, డ్యాగిలియో, ఇవానోవో, సవర్ని, ఒలినియా అండ్ యుక్రేనియా, ఈ 5 మిలిటరీ బేసెస్ కు అతి దగ్గరలో పార్క్ అయి ఉన్నాయి. ఈ ట్రక్ లో మెకానిజం ఎలా ఉంది అంటే దీని యొక్క రూఫ్ మొత్తం ఆటోమేటిక్ చేశారు. ఆటోమేటిక్ సన్ రూఫ్ అన్నమాట. ట్రక్స్ లోపల ఉన్న 150 డ్రోన్స్ కూడా AI పవర్ డ్రోన్స్ అన్నమాట. ట్రక్స్ లోపల ఒక చెక్క బాక్స్ లో ఈ డ్రోన్స్ ను ప్లేస్ చేశారు. ద ట్రాయ్ సీన్ లో ఎలాగైతే హార్స్ లోపల గ్రీక్ సైనికులు ఉన్నారో సేమ్ అలాగే ఈ డ్రోన్స్ ను ట్రక్స్ లోపల ఉంచారు అన్నమాట.
ఆల్రెడీ డ్రోన్స్లో మొత్తం ప్రోగ్రామింగ్ జరిగింది. జూన్ 1 రోజు అంటే నిన్న ట్రక్స్ యొక్క రూఫ్ను యుక్రెయిన్లో కూర్చున్న ఆపరేటర్ ఏఐ ద్వారా ఆటోమేటిక్గా ఓపెన్ చేశాడు. ట్రక్స్ లోపల నుండి ఏఐ పవర్ డ్రోన్స్ రూఫ్ ద్వారా బయటకు వచ్చాయి. తద్వారా ఈ డ్రోన్స్ రష్యా మిలిటరీ బేసెస్ పైన దాడి చేశాయి. ఈ డ్రోన్స్ యొక్క ప్రాముఖ్యత, ఇందులో డ్రైవర్ లేడు, ఇవి ఖాళీ డ్రోన్స్. అయితే ఇందులో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి, వార్ హెడ్స్ ఇందులో ఉన్నాయి. యుక్రెయిన్లో కూర్చున్న ఒక ఆపరేటర్ డ్రోన్స్ ను వర్చువల్ గా నడుపుతున్నాడు అన్నమాట. ఉదాహరణకు ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ అంటే నేను హైదరాబాద్లో కూర్చున్నా, బెంగళూరులో ఈ FPV డ్రోన్స్ ఉన్నాయి. ఈ డ్రోన్స్ ను నేను హైదరాబాద్ నుండే బెంగళూరులో ఎక్కడైనా తిప్పొచ్చు అనమాట. నేను డ్రైవర్ లాగా ఎక్కడికి పో అంటే ఈ డ్రోన్స్ అక్కడికి పోతాయి. ఫలానా ఎయిర్ క్రాఫ్ట్స్ పై దాడి చేయి అంటే ఇవి దాడి చేస్తాయి. యాక్చువల్లీ ఇది కాక్పిట్ లాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తుంది, లైవ్ కెమెరా ఫీడ్ ఇస్తుంది. నేను డ్రోన్స్లో లేను, బట్ హైదరాబాద్లో కూర్చున్న నాకు డ్రోన్స్లో కూర్చున్నట్లు ఫీలింగ్ ఉంటుంది. ఒక డ్రైవర్కు ఎలాంటి వ్యూ కనిపిస్తుందో అలాంటి వ్యూవే నాకు కనిపిస్తుంది. హైదరాబాద్లో కూర్చున్న డ్రైవర్కు FPV గాగుల్స్ ఇస్తారు. ఈ గాగుల్స్ ద్వారా నేను డ్రోన్ యొక్క అన్ని మూమెంట్స్ చూడొచ్చు, డ్రైవర్ లాగా చూడొచ్చు. ఒక వీడియో గేమ్ లాగా. నేను టీవీలో టెన్నిస్ ఆడడం లేదు, కానీ నాకు రియల్ టైం ఫీల్ ఎలాగైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అదే అక్కడ జరుగుతుందండి. లిటరలీ వీడియో గేమ్ జరుగుతోంది. సో నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ను వీళ్ళు తయారు చేసుకున్నారు. ఈ ట్రక్స్లో డ్రైవర్స్ లేడు, డ్రైవర్ ట్రక్స్ను రష్యా లోపలికి తీసుకువెళ్ళి పార్క్ చేసి పారిపోయాడు. ఈ యుక్రెయిన్ ట్రక్స్ను రష్యాలో ఉన్న 0.5 గాళ్ళు వదిలేశారు అన్నమాట. అంటే ఇండియాలో ఎలాగైతే 0.5 నమ్మక ద్రోహులు ఉన్నారో, రష్యాలో కూడా యుక్రెయిన్కు సపోర్ట్ చేసేవారు ఉన్నారు. కాబట్టే ఈ ట్రక్స్ను లోపలికి అలో చేశారు. లేకపోతే ఇంత పెద్ద అమౌంట్లో ట్రక్స్ లోపలికి వెళ్ళడం అనేది చాలా కష్టం. రష్యాలో కూడా అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉంది, అండ్ పుతిన్ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఏజెంట్. సో ఇంత మందిని దాటి ట్రక్స్ లోపలికి వెళ్ళాయి అంటే రష్యాలో కూర్చున్న కొంతమంది 0.5 గాళ్ళ వల్లే ఇవి లోపలికి చొరబడ్డాయి అనమాట. సో ట్రక్స్ పార్క్ అయి ఉన్నాయి, రూఫ్ ఓపెన్ అయింది. కట్ చేస్తే ఈ స్వామ్ డ్రోన్స్ రష్యన్ మిలిటరీ బేసెస్లో పార్క్ అయి ఉన్న బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ పైన దాడి చేశాయి. రష్యన్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క పేర్లు Tu-95, Tu-22M3 అండ్ A-50 అనబడే సర్వీలియన్స్ ప్లేన్స్ను లేపేశారు అనమాట. ఈ A-50 సర్వీలియన్స్ ప్లేన్స్ అంటే మనం పాక్ యొక్క అవాక్స్ను ధ్వంసం చేశాం కదా, సాప్ 2000 ఎయిర్ క్రాఫ్ట్స్ను ధ్వంసం చేశాం కదా, ఇవి రాడార్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ను కూడా ధ్వంసం చేశారు. బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే యుద్ధ విమానాలు కాదు. బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్లో స్టీల్త్ ఫీచర్స్ ఉండవు, జస్ట్ ఇవి బాంబ్స్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతాయి అనమాట. 1950s నాటి సోవియట్ విమానాలని లేపి అవతల వేశారు. అండ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క విలువ బిలియన్స్లో ఉంటుంది, అండ్ ఈ డ్రోన్స్ యొక్క విలువ కేవలం లక్షల్లో ఉంటుంది. స్వామ్ డ్రోన్స్ అంటే పెళ్లిలో మనం వాడతాం కదా, అలాంటి డ్రోన్స్ ఇవి. ఈ డ్రోన్స్ వెళ్ళి అంత పెద్ద దాడి చేసాయి. ఈ ట్రక్స్ కు ప్రోగ్రామింగ్ ఎలా చేశారు అంటే, ఎవరైనా ట్రక్ లో ఉన్న డ్రోన్ ను ఆపడానికి వస్తే ట్రక్స్ ఆటోమేటిక్ గా కాలిపోతాయి. మెంటల్ లేసిపోయే విషయం ఏంటి అంటే, ఈ ట్రక్స్ లోపల సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెకానిజం ను ప్లేస్ చేశారు. వన్స్ ఈ ట్రక్స్ రూఫ్ నుండి డ్రోన్స్ అన్ని లాంచ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా ట్రక్ సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటుంది, సెల్ఫ్ గా బ్లాస్ట్ చేసుకుంటుంది అనమాట. ట్రక్స్ ను ఎందుకు బ్లాస్ట్ చేస్తున్నారు అంటే, ఒకవేళ ఈ ట్రక్స్ కనుక రష్యన్ ఆర్మీకి దొరికితే రష్యన్ ఆర్మీ దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఈ ట్రక్స్ లో వాడిన టెక్నాలజీను కనుక్కుంటుంది. కాబట్టే దీంట్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెకానిజంను వాడారు అన్నమాట. డ్రోన్స్ ఇంకా ఎగరలేదు, ట్రక్స్ పార్కే ఉంది. ఎవరైనా ట్రక్ లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తే రిమోట్ కంట్రోలర్స్ ద్వారా యుక్రెయిన్లో కూర్చున్న ఆపరేటర్ ఈ ట్రక్స్ను లేపేస్తాడు, ధ్వంసం చేస్తాడు అనమాట. రష్యా ఒక దాదాపు 4 నుండి 5 మిలిటరీ బేసెస్లో 117 డ్రోన్స్ తాండవం చేశాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీను వాడారు. ఇందులో వాడిన టెక్నాలజీ గురించి సపరేట్గా యానిమేటెడ్ వీడియో చేస్తా. ఈ ట్రక్స్ రష్యా యొక్క 2000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాయండి. యుక్రెయిన్ బార్డర్ నుండి 4000 కిలోమీటర్ల దూరంలో సైబీరియా ఎడారి ఉంది కదా, సైబీరియా వరకు వెళ్ళి దాడి చేసి వచ్చాయి. ఒక్క రోజులో రష్యా ఈ దాడుల కారణంగా $7 బిలియన్ అక్షరాల ఇండియన్ రూపీస్లో దాదాపు 60 నుండి 70 వేల కోట్లు నష్టపోయింది 1 డేలో. దీనికి ప్రతీకారం రష్యా తీర్చుకుంటుంది. అది కూడా మామూలుగా ఉండదు అంటున్నారు. రష్యా యుక్రెయిన్ లోపల ఒక్కటే కాదు, ఈ డ్రోన్స్ను తయారు చేసిన కంపెనీని కూడా లేపి అవతల వేస్తుంది అంటున్నారు. రష్యా పెద్ద అటాక్ ప్లాన్ చేస్తోంది అంటున్నారు. రష్యా యుక్రెయిన్ పైన ఒక్కటే కాదు, నాటో దేశాలపైన కూడా దాడి చేయనుంది అంటున్నారు. సో రష్యాకు సపోర్ట్గా నార్త్ కొరియా రంగంలో దిగే అవకాశం ఉంది అంటున్నారు. పడుకున్న సింహాన్ని లేపారు, వీళ్ళు పుటిన్ను గెలికారు. ఇప్పుడు మీకు వచ్చే క్వశ్చన్, ఎందుకని ట్రక్స్ ద్వారా డ్రోన్స్ను లాంచ్ చేశారు, ఎందుకని బార్డర్ నుండే లాంచ్ చేయలేదు అని. ట్రక్స్ ద్వారా ఎందుకు లాంచ్ చేశారు అంటే, రష్యా తన బార్డర్లో 21st సెంచరీలోనే ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ S-400, S-300 వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను పెట్టింది. కాబట్టే వీళ్ళు ట్రక్స్ ద్వారా లాంచ్ చేశారు. యుక్రెయిన్ నుండి సూపర్ సోనిక్ మిజైల్ లేదా హైపర్ సోనిక్ మిజైల్స్ను పంపిన
రష్యన్ టెరిటరీలో హిట్ అయ్యే లోపే S-400 గాల్లోనే లేపి అవతల వేస్తోంది. ఇదే S-400ను మనం ఆపరేషన్ సింధూర్లో వాడాం. 100% అక్యురసీ. ఈ S-400 పాకిస్తాన్ యొక్క 100% మిజైల్స్ను ఆపింది. రష్యాలో S-400 ఒకటే కాదు, మల్టీ లేయర్డ్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. రష్యా దగ్గర ప్యాంట్సీర్ S-1 అనబడే షార్ట్ టు మీడియం రేంజ్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇది మామూలుగా ఉండదు. ఇది డ్రోన్స్ను లేపేయడంలో చెయ్యి తిరిగిన వెపన్. టర్కీ నుండి పాపం యుక్రెయిన్ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి బేరక్తర్ TB2 సెకండ్ జనరేషన్ డ్రోన్స్ను తెచ్చుకొని రష్యా పైన దాడి చేయడానికి ట్రై చేస్తే ప్యాంటసీర్ దయా దాక్షిణ్యం లేకుండా బేరక్తర్ను లేపి అవతల వేసింది. కాబట్టే ప్యాంటసీర్కు భయపడి రాడార్ను బైపాస్ చేయడానికి వీళ్ళు ఈ స్వామ్ డ్రోన్స్ ఈ ట్రక్ ఐడియా వేశారు అనమాట. సో యుక్రెయిన్ భూభాగం నుండి మిజైల్స్ డ్రోన్స్ వేసినా లాభం లేదు అని గ్రహించి ట్రక్స్ ద్వారా రష్యా లోపలికి పెనిట్రేట్ అయ్యారు. ఈవెన్ 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబేరియా వరకు వెళ్ళారు అంటే ఇంకా చూసుకోండి. రష్యన్ ఎయిర్ బేసెస్కు 50 లేదా 100 కిలోమీటర్ల దూరంలో ట్రక్స్ ఉన్నాయి. జస్ట్ ఇవి డ్రోన్స్ ఎగిరాయి, కాంపౌండ్ వాల్ దాటాయి, రష్యా యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ పైన దాడి చేసి అక్కడే సూసైడ్ చేసుకున్నాయి. ఇవి యాక్చువల్లీ సూసైడల్ డ్రోన్స్ అనమాట. ఇవి దొరకవు. ఇవి ఒకవేళ రష్యన్ మిలిటరీకి దొరికితే ఎక్కడ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారని దీన్ని ఏఐగా ప్రోగ్రామ్ చేశారు. ఈ డ్రోన్స్లో కూడా సెల్ఫ్ డిస్ట్రక్షన్ మెకానిజంను పెట్టారు కాబట్టి ఇవి సూసైడల్ చేసుకుంటాయి. ట్రక్స్ కూడా సూసైడలే, డ్రోన్స్ కూడా సూసైడలే. ఇక్కడ మేజర్ క్వశ్చన్, రష్యా చేసిన తప్పేంటి అంటే యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న సమయంలో సైమల్టేనియస్గా వ్యాపారం చేయడమే పెద్ద తప్పు. ట్రేడ్ అండ్ వార్ బోత్ కెనాట్ బి డన్ ఎట్ సేమ్ టైం. ఐదర్ మీరు యుద్ధమైనా చేయండి లేదా వ్యాపారాన్నైనా ఆపేయండి. యాక్చువల్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ వచ్చి ఉండాలి. మొన్నటి వరకు ట్రంప్ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తా, సీజ్ ఫైర్ చేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు కదా, ఇప్పుడు ఏమైంది అని. మే లాస్ట్ వీక్లో కొన్ని టర్న్స్ ఆఫ్ ఈవెంట్స్ జరిగాయి. అవేంటి అంటే మే లాస్ట్ వీక్లో యుక్రెయిన్ రష్యా పైన డ్రోన్స్తో దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా రష్యా 350 డ్రోన్స్ ద్వారా యుక్రెయిన్ యొక్క మేజర్ సిటీస్ పైన ఇంక్లూడింగ్ కియావ్ నగరం పైన దాడి చేసిందనమాట. ఈ దాడుల కారణంగా యుక్రెయిన్ యొక్క సివిలియన్స్ చనిపోయారు. దాదాపు 20 నుండి 40 మంది చనిపోయారు. దీనికి కౌంటర్గా ట్రంప్ రంగంలో దిగి పుతిన్ ఈజ్ కిల్లింగ్ నార్మల్ పీపుల్, పుతిన్ ఈజ్ హిట్టింగ్ యుక్రెయిన్ సిటీస్, దిస్ ఈజ్ రాంగ్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. రష్యా ఏమని జస్టిఫై చేసింది అంటే మొదటగా యుక్రెయినే మా పైన దాడి చేసింది, ప్రతి దాడిగా మేము దాడి చేశాము అన్నట్లు రష్యా మాట్లాడింది. ట్రంప్ తెలుసు కదా, రంగంలో దిగి చెడామడా పుటిన్ను తిట్టాడు. పుటిన్ ఈజ్ గోయింగ్ క్రేజీ అన్నాడు. అంటే పుటిన్కు మెంటల్ పట్టింది అన్నాడు. పుటిన్ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అన్నాడు. పుటిన్ అగ్గితో ఆడుకుంటున్నాడు అన్నాడు. నేను సినిమా డైలాగులు చెప్పడం లేదండి, కోట్ అన్ కోట్. ట్రంప్ ఏమన్నాడు అంటే పుటిన్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఫైర్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ట్వీట్ను డిలీట్ చేసిన నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని చూపిస్తా కదా. ట్రంప్ పుటిన్ ఈజ్ ప్లేయింగ్ విత్ ఫైర్ అనే స్టేట్మెంట్ ఈ ఆర్టికల్స్లో చూడొచ్చు. ట్రంప్ ఇప్పుడు అన్కండిషనల్గా యూరోప్కు సపోర్ట్ చేస్తున్నాడు. మొన్నటి వరకు జెలెన్స్కీను తిట్టిన ట్రంప్ ఇప్పుడు జెలెన్స్కీ వైపు తిరిగిపోయాడు. సో పుటిన్ ఎందుకు ట్రంప్ యొక్క ఫోన్ కాల్ ఎత్తడం లేదు అంటే ఇక్కడ జియో పాలిటిక్స్ను అర్థం చేసుకోండి. ఒకవేళ పుటిన్ ట్రంప్తో చర్చించి యుద్ధాన్ని ఆపేస్తే అందరూ ఏమంటారు? డొనాల్డ్ ట్రంప్ మాట విని యుద్ధాన్ని ఆపేసిన పుటిన్ అంటారు. ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో తెలుసు కదా. ఏమీ చేయకుండా ఈయన క్రెడిట్ తీసుకున్నాడు. ఆపరేషన్ సింధూర్లో ఏమీ చేయకుండా నేనే యుద్ధాన్ని ఆపేశాను అని శాంతి దూత, శాంతి పరమాత్మ అవ్వాలి అని ట్రంప్ ట్రై చేశాడు. పుతిన్ చాలా తెలివైనవాడు. ఒకవేళ ట్రంప్ తో మాట్లాడి యుద్ధాన్ని ఆపేస్తే ట్రంప్ హీరో అవుతాడు. ట్రంప్ కు నోబెల్ పీస్ ప్రైజ్ దొరుకుతుంది. అయితే రష్యాకు వచ్చే లాభం ఏంటి? రష్యా యొక్క ఇంటెన్షన్ ఏంటి? యుక్రెయిన్ మొత్తాన్ని లాక్కోవాలి అని. యుక్రెయిన్ యాక్చువల్లీ రష్యాది అని రష్యా అంటుంది. యుక్రెయిన్ అనేది ఒక సపరేట్ దేశం కాదు, ఇట్స్ అండ్ పార్ట్ ఆఫ్ రష్యా అనేది రష్యా యొక్క స్టాండ్. పుటిన్ కి ఏం కావాలి? పుటిన్ కు యుక్రెయిన్ మొత్తం కావాలి. లేకపోతే 3 ఏళ్ల యుద్ధం 4 ఏళ్ల యుద్ధం చేసి దొబ్బించుకోవడం ఎందుకు? ఇతనికి ఒక చిన్న పార్ట్ కాదు, యుక్రెయిన్ మొత్తం కావాలి. ఎందుకంటే యుక్రెయిన్ లో ఎన్నో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. బ్యాటరీను తయారు చేసే అరుదైన ఖనిజాలు యుక్రెయిన్ లో ఉన్నాయి. కాబట్టి అమెరికా ఒక్కటే కాదు, పుతిన్ కూడా యుక్రెయిన్ యొక్క భూభాగం పైన కన్నేశాడు. ఇప్పుడు అమెరికా యొక్క డీల్ ఏంటో తెలుసా? యుద్ధాన్ని ఆపేసి యుక్రెయిన్ లోపల ఉన్న నేచురల్ రిసోర్సెస్ ను మైనింగ్ చేసి ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కు కావాల్సిన కొబాల్ట్, నిక్కిల్ వంటి అరుదైన ఖనిజాలను బయటకు తీసి వ్యాపారం చేద్దామని అమెరికా అనుకుంటోంది. ఒక బిజినెస్ మ్యాన్ లాగా ట్రంప్ ఆలోచిస్తున్నాడు. సో పుతిన్ యొక్క స్టాండ్ ఏంటి అంటే నేను యుద్ధాన్ని ఆపేస్తే నాకేంటి, నా లాభం ఏంటి అని పుతిన్ అడుగుతున్నాడు. కాబట్టి ట్రంప్ యొక్క ఫోన్ కాల్ ను ఎత్తడం లేదు. ఇప్పుడు ఈ యుక్రెయినీలు సడన్ గా రష్యన్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేయడానికి గల కారణం ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఆర్మీ స్ట్రాటజీనే వీళ్ళు మక్కి కాపీ కొట్టారండి. 2022 నుండి యుద్ధాలు చేసుకుంటున్నారు. వీళ్ళకు 3 ఏళ్ల తర్వాత ఈ స్ట్రాటజీ ఎందుకు వచ్చింది? సింధూర్లో మనం మొదటగా చేసిన పని పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ అండ్ పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేసెస్ పైన దాడి చేశాం.
నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సర్గోదాను లేపేశాం. సర్గోదాలో అయితే డ్రోన్స్ ద్వారా దాడి చేశాం. లాహోర్లో ఉన్న చైనీస్ HQ-9 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను హెరోప్ డ్రోన్స్ ద్వారా లేపి అవతల వేశాం. పాక్ ఎయిర్ బేస్ రన్వేస్ పైన దాడి చేశాం. పాక్ ఎయిర్ ఫేస్ను అవిటోలను చేశాం. సో ఇదే స్ట్రాటజీ యుక్రెయిన్ వాడి రష్యా యొక్క మిలిటరీ బేసెస్ పైన టార్గెట్ చేసింది అన్నమాట. అయితే యుక్రెయిన్ డిఫరెంట్గా FE డ్రోన్స్ అండ్ ట్రక్స్తో హానెస్ట్లీ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ కొంచెం డిఫరెంట్గానే చేసింది. సో దీన్ని ఒప్పుకోవాలి. నేను రష్యాకే సపోర్ట్ చేస్తాను. అయితే న్యూట్రల్గా అనలైజ్ చేయాలి అంటే ఇది 21st సెంచరీలో వన్ ఆఫ్ ద డిఫరెంట్ అండ్ యూనిక్ అటాక్ అని చెప్పగలను. దీనికి రష్యా ఎలా సమాధానం ఇస్తుంది అనేది తెలియదు. సోషల్ మీడియాలో భారతీయులందరూ రష్యాకే సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఫోటో చూడండి. ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ను డిజైన్ చేసింది, ఈ ఆపరేషన్ యొక్క ఆర్కిటెక్ట్ పేరు వసైల్ మల్యూక్ అనే వ్యక్తి. ఈ ఆపరేషన్ యుక్రెయిన్ యొక్క సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ యుక్రెయిన్ SBU యూనిట్ అనేది లాంచ్ చేసింది. యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నాడు. ఈ ఆపరేషన్ సూపర్ సక్సెస్ అయింది, మేము గెలిచాము అన్నట్లు జెలెన్స్కీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నాటో దేశాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు, మేము పుటిన్ను ఓడించాము అంటున్నారు. నాటో దేశాలు ప్రస్తుతం హై అలర్ట్లో ఉన్నాయి. రష్యా ఎక్కడి నుండి దాడి చేస్తుంది, ఎక్కడి నుండి దూరుతుంది అనేది వీళ్ళకి అర్థం కావడం లేదు. ఈ అటాక్ను రష్యా యొక్క పర్ల్ హార్బర్ మూమెంట్ అంటున్నారండి. అంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ అమెరికా యొక్క మిలిటరీ బేస్ పైన దాడి చేసిన తర్వాతే అఫీషియల్గా అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో ఎంట్రీ ఇచ్చింది. సో ఇప్పుడు అంతే అవమానకరంగా రష్యన్ మిలిటరీ బేసెస్ పైన దాడులు జరిగాయి కాబట్టి రష్యా దీన్ని మూడో ప్రపంచ యుద్ధం వరకు తీసుకువెళ్లే ప్రమాదం ఉంది అంటున్నారు. రష్యా అణు ఆయుధాలతో దాడి చేయగలదు అంటున్నారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి డ్రోన్స్తో మనపైన దాడి చేసినప్పుడు మన L-70 ఆర్టిలరీ గన్స్, ఆకాష్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ మమ్మల్ని కాపాడాయి. సో తద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ఆయుధాల యొక్క రేట్స్ పెరిగాయి, డిమాండ్ పెరిగింది. మనం ఆయుధాల ఎక్స్పోర్ట్లో చైనాకు కౌంటర్ ఇవ్వబోతున్నాం. లెట్స్ ఇమాజిన్, మనకు చైనాకు మధ్య ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం చైనాతో వ్యాపారం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనకు శత్రుత్వం కూడా ఉంది. ఎన్నో ట్రక్స్ చైనాకు వస్తున్నాయి, పోతున్నాయి. చైనా కూడా ఇలాంటి దాడే ఇండియా పైన చేస్తే సో శత్రుత్వం, వ్యాపారం రెండూ ఒకేసారి జరగకూడదు. యుక్రెయిన్ అటాక్ ఎన్నో నేర్పిస్తోంది. రష్యా అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చినప్పుడు వీడియో చేస్తా. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్. ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా, ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. బిగినింగ్లో చెప్పినట్లు ఈ NF యొక్క లాస్ట్ డేట్ June 4th వరకు ఎక్స్టెండ్ అయింది. ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మన కామెంట్ బాక్స్లో అండ్ డిస్క్రిప్షన్లో దీని యొక్క లింక్ను ఇస్తున్నాను. మీరు బాగా చదవండి, ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకోండి. మీకు సూట్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి. జస్ట్ నేను ఇచ్చిన QR కోడ్ను స్కాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ జర్నీను స్టార్ట్ చేయొచ్చు.